గణపతి పండగ అనగానే ప్రతి ఒక్కళ్ళలో ఉత్సాహం ఎంతో ఉప్పొంగుతూ ఉంటుంది. సో ఎంతో భావోద్వేగాలకు కూడా లోనవుతుంటారు. 9 రోజులు ఆ యొక్క గణపతిని కూడా గణేష్ ప్రతిమని కూడా ఎంతో నిష్ఠా నియమాలతో పూజిస్తూ ఉంటారు. సో ఆ 9 రోజులు పూజలు అర్పించి నిమజ్జన కార్యక్రమం గంగమ్మ ఒడిలోకి కూడా గణపతిని సాగనంపుతూ ఉంటారు. సో అలాంటి గణపతిని మనము ఈ యొక్క పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్లాస్టిక్కు సంబంధించి విగ్రహాలు తయారు చేసి వాటికి పూజలు అర్పించి మనం తీసుకొచ్చి ఈ యొక్క లేక్స్లో నిమజ్జనం చేస్తూ ఉంటాం. ప్రస్తుతం మనం ఉన్నాము మూసాపేటలోని, మీరు చూడొచ్చు ఈ విజువల్స్ ఏదైతే ఉన్నాయో మూసాపేటలోని రంగదాముని చెరువు దగ్గర ఉన్నాం. దీన్ని ఐడియల్ లేక్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏదో చెరువు పూడిక కార్యక్రమం కాదు, ఇదంతా కూడా గణేష్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి నిమజ్జనం తర్వాత జరిగేటువంటి తతంగం ఇదంతా. సో నిమజ్జనం తర్వాత వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో టన్నులు ఏదో 1-2 కేజీలు కాదు, టన్నుల వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కుకట్పల్లి జోన్ అలాగే మూసాపేటలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది ఏదైతే ఉందో భారీ మిషనరీతో కూడా ఈ యొక్క వేస్ట్ ఆఫ్ మెటీరియల్ అంటే గణేష్ ప్రతిమల్ని నిమజ్జనం చేసిన తర్వాత వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో అన్నింటినీ కూడా ఈ చెరువుల నుంచి తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో 1-2 కాదు, కొన్ని వందల వేల విగ్రహాలని కూడా ఇక్కడ నిమజ్జనం చేశారు. సో హైదరాబాద్లోని అతి ఎక్కువ నిమజ్జనాలు జరిగినటువంటి చెరువు కూడా ఇదే. సో ఇక్కడ మాత్రమే కాదు, హైదరాబాద్లోనే కాదు, పూర్తి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నిటిలో కూడా ఇదే తరహాలో పరిస్థితి నెలకొంది. సో మనం మొదట అసలు వినాయక చవితి యొక్క దాని యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకోవాలి. ముందు మనం వినాయక చవితి యొక్క విశిష్టత తెలుసుకుంటే ఇలాంటి పనులకు ఎవరు చేయరని కూడా మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినాయక చవితి అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినాయకుడికి అర్పించేటువంటి పూలు కానీ పండ్లు కానీ అన్నీ ప్రకృతి నుంచి వచ్చినాయి, మళ్ళీ తిరిగి అవన్నీ కూడా ప్రకృతిలోకే వెళ్తాయి. నిమజ్జన సందర్భంలో వినాయకునికి సమర్పించుకున్నటువంటి పూలు పండ్లు దండలు ఇవన్నీ కూడా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు వినాయకుడితో పాటే. సో దాని యొక్క అర్థం ఏంటి అంటే ఈ యొక్క పూలు పండ్లు ఇదంతా కూడా పూజా సామాగ్రి ఇదంతా కూడా చెరువుల్లోకి వెళ్తే చెరువుల్లో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఆహారం సమకూరుతుంది. అలాగే ఈ యొక్క చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలకి వీటన్నిటికీ కూడా ఒక సారవంతమైన బలం కూడా చేకూరుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కుళ్ళిపోయి చెరువులో ఒక ఎరువు లాంటి పదార్థాలు కూడా అంటే ఎరువులా కూడా తయారవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే సో ఇప్పుడు పిఓపి విగ్రహాలకు సంబంధించి 1 కాదు 2 కాదు అనేక రకాలైనటువంటి కెమికల్స్ని వాడుతున్నాం. దాంతోపాటు కొబ్బరికి సంబంధించినటువంటి పీచు ఏదైతే ఉంటుందో ఆ పీచు పదార్థం, దాంతోపాటు ప్లాస్టిక్ మెటీరియల్స్. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలైనటువంటి మెటీరియలిజం. అంటే కొంతమంది ఆలోచిస్తారు మేము ఎంత ఎత్తు గణేష్ పెడితే మాకంత ప్రెస్టేజ్ అని. ఇలా ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా తీసుకుంటూ పండగని పూర్తిగా ఒక డబ్బుతో ముడిపడినటువంటి వ్యవహారంగా కూడా మార్చినటువంటి తతంగం కూడా కనిపిస్తూ ఉంది మనకి. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మూసాపేటలోని చెరువు దగ్గర ఉన్నాము, మనం ఐడియల్ లేక్ దగ్గర ఉన్నాము. సో ఇక గణేష్ ఇమర్షన్కి సంబంధించినటువంటి పాట్లో ఈ గణేష్ని నిమజ్జనం చేసినటువంటి పాటలు ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచి కూడా మొత్తం వ్యర్థాలు కూడా తీస్తూ ఉన్నారు. సో మనం ఇందాక చెప్పుకున్నట్లే ఇలా సపరేట్గా మనం కొన్నిసార్లు పాట్స్ నిర్మించినప్పటికీ కూడా దీంట్లో ఉన్నటువంటి వాటర్ కూడా మళ్ళీ చెరువులో కలిసేటువంటి ప్రమాదం ఉంది. దీంతోపాటు కొన్ని టన్నుల వ్యర్థాలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఒక పక్క మనం ప్రకృతిని డ్యామేజ్ చేస్తూనే ఉన్నాం ఏదో ఒక రూపాన, అది చాలదన్నట్టుగా ఇది ఒక కొత్త తరహా కూడా మనం ప్రకృతికి డ్యామేజ్ కలిగిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం నివసించేటువంటి ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. సో ఇది ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం అనేది మన మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఒక పక్క ప్రకృతి ప్రేమికులు అలాగే పర్యావరణవేత్తలు అలాగే ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూ ఉంది, ఇలాంటి మనం చర్యలకు పాల్పడినట్టయితే ప్రకృతి మనల్ని ఏదో ఒకరోజు మన మీద పగ తీర్చుకుంటుంది అని చెప్పి కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఇంకోటి మట్టి గణపతులను కూడా పూజించాలి, ఇలాంటి పిఓపికి సంబంధించినటువంటి గణపతులు నెలకొల్పకూడదు అని చెప్పి కూడా ప్రభుత్వం చాలా చోట్ల మట్టి గణపతులను కూడా పంపిణీ చేసింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క మట్టి గణపతికి పంపిణీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాయి. సో అయినా కూడా మనం కేవలం ప్రెస్టేజ్గా తీసుకొని ఇలా గణపతి ఉత్సవాలను చేసుకుంటూ పోయినట్లయితే వచ్చే తరాలకి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం, అలాగే వచ్చే తరాలు ఒక స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలనుకున్నా కూడా అలాంటి సిచ్యువేషన్ ఏర్పడకపోవచ్చు అని చెప్పి కూడా కొంత
సమాజం కూడా కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే 1, 2 కాదు కదా! ప్రతిదీ కల్తీ అయిపోయినటువంటి సిట్యుయేషన్ కూడా ఉంది. అలాగే మనం ఇలా వెదర్‌ని అంటే వాతావరణాన్ని పాడు చేస్తూ పోతే చివరికి స్వచ్ఛమైనటువంటి గాలి కూడా పీల్చుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారితో పాటు. సో, ఇక ఈ లేక్‌లో అంటే ఈ చెరువులో ఈ పీఓపీ గణపతులు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ అలాగే కలర్‌కి సంబంధించినటువంటి గణపతులు కూడా నిమజ్జనం చేశారు కదా! దీని పట్ల మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే అండి. మట్టి గణపతులు పెట్టి చేస్తే చాలా బావుంటదని మేము గూడా అనుకుంటున్నాము. మేము గూడా మా ఇంట్లల్లో గాని, మా కాలనీలో గూడా మేము అదే పెట్టుకొని ఒక గత 2 సంవత్సరాల నుంచి అలానే ఫాలో అవుతున్నాము. ఇక్కడ అలా ఎవ్రీ ఇయర్ గూడా కమింగ్ ఇయర్స్ గూడా మట్టి గణపతులు పెడితే బావుంటదని నా ఫీలింగ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిమజ్జనం చేసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నా. చిన్న చిన్న గణపతులు అయినా సరే పెద్ద పెద్దవంటే ఓకే తెచ్చి ఇక్కడ నిమజ్జనం చేయొచ్చు. చిన్న చిన్నవి గూడా తెచ్చేసి అన్ని ఇక్కడే ఏసేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు యేసుకుంటే చాలా బావుంటదని నా అభిప్రాయము. ఇంకోటి పీఓపీ ఇవన్నీ ఇందులో ఏస్తున్నారు కాబట్టి ఇందులో చాలా రకాల ఈ పావురాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకా చేపలు ఉండొచ్చు. ఇలాంటివి చాలా చాలా రకాలు ఉన్నాయి. క్రాబ్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దానికి కూడా కొంచెం ప్రాణహాని ఏమన్నా కలగొచ్చని నా ఫీలింగ్. అలా చేయకుండా ఉంటే నెక్స్ట్ టైమ్ నుంచి బావుంటదని నా ఇంటెన్షన్ అండి. ఇప్పుడు దీంట్లో ఈ చెరువులలో ఇలా పీఓపీకి సంబంధించినటువంటి గణపతులు కూడా నిమజ్జనం చేస్తున్నారు కదా! సో, ఎలా ఎట్లా ఎట్లా మీ ఫీలింగ్ ఎలా ఉందసలు? అట్లాంటి విగ్రహాలు చేస్తే మనకి చానా వాటర్ చానా పొల్యూషన్ వల్ల ఈ వాటర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకి మట్టి వినాయకులు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అదే అందరూ ఆ పెద్ద పెద్ద విగ్రహాలను అదే కంటిన్యూ పెట్టుకొని అదే చేసుకోవాలి. ఇది కలర్ది అనేది కొంచెం మొత్తం తీసేసేయాలి. మట్టి విగ్రహాలు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అదే నెక్స్ట్ జనరేషన్ అదే ఫాలో అప్ అవ్వాలి అని నేను చెప్తాను. గవర్నమెంట్‌కి మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా అసలు? గవర్నమెంట్‌కి చెప్పాలంటే గవర్నమెంట్ ఇప్పుడు కర్తపేట గణేష్ కూడా ఉంది. అక్కడ కూడా చాలా మట్టి విగ్రహాలు చేశారు. కర్తపేట గణేష్ కూడా మట్టి విగ్రహంతో స్టార్ట్ చేసేస్తే ఒకటి దానికి చేయూత తీసుకొని అన్ని విగ్రహాలు కూడా అట్లనే చేస్తానని చెప్తున్నాను. పిఓపి గణపతులు పర్యావరణానికి అయితే చాలా డేంజర్. మట్టి గణేశుడు పెడితే బాగుంటుంది. చెరువులు మొత్తం ఇదైపోతున్నాయి, వాటర్ ప్రాబ్లం అవుతుంది, లోపల చేపలకి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది. మళ్ళా ప్లాస్టిక్ అది ఇది ఇప్పటికే పర్యావరణం మొత్తం పోయింది. ఏదో ఆ కొంత కాపాడుకుంటున్నాం, ఆ కొంతను కూడా మంచిగా కాపాడుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇంకోటి మట్టి గణపతులు వాడితే అన్నిటికీ మంచిది. అసలు పిఓపి గణపతులే లేకుండా చేయాలి గవర్నమెంట్కు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ నిమజ్జనం ఇదంతా దట్ ఈస్ అ రిలీజియస్ బిలీఫ్. ఈ రిలీజియస్ బిలీఫ్ ముందు క్లే తోటి మట్టితోటి చేస్తుండే. ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీ ఎక్కువై దే ఆర్ యూజింగ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇదంతా. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్ లేక్స్, ఈ చెరువులు మనం పాడు చేస్తున్నాం బికాస్ ఆఫ్ ద కెమికల్స్. దానివల్ల అక్వాటిక్ లైఫ్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. యానిమల్స్ అక్కడ ఉండే అక్వాటిక్ యానిమల్స్ మొత్తం చనిపోతాయి. అండ్ ఆల్సో అక్కడ నియర్ బై ఉండే పీపుల్ కూడా ఇదే వాటర్ కన్జ్యూమ్ చేసి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మనము గవర్నమెంట్ చాలా మనకి ఏమంటారు రూల్స్ తెస్తుంది, ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఈస్ బ్రింగింగ్. బట్ దెన్ మనము ఏమంటారు దాన్ని యూటిలైజ్ చేసుకుంటలేం. ఇప్పుడు పెద్ద గణేశుడే పెట్టాలి, దట్స్ ఆర్ ప్రెస్టీజ్ ఇష్యూ అని అనుకుంటే తర్వాత నీ ఫ్యూచర్ జనరేషన్కి యూ కెనాట్ గివ్ అ లైఫ్. వాళ్ళకి మనం లైఫ్ ఇవ్వకపోతే ఇట్ ఈస్ వేస్ట్ ఓన్లీ. అందుకే మనము ఏమంటారు వీ షుడ్ ప్రమోట్ క్లే గణపతి అండ్ మట్టి గణపతుడు మనం ప్రమోట్ చేస్తే తర్వాత ఫ్యూచర్ జనరేషన్ కూడా దే విల్ డూ ద సేమ్. అప్పుడు ఎన్వైరన్మెంట్కి కొంచెం యూజ్ అవుతుంది. ఈ ఎక్కువ కెమికల్ గణేషుని కాకుండా మనం మట్టి విగ్రహాలనే వాడాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఎక్కడ పొల్యూషన్ లాంటిది మొత్తం చాలా మనకు తక్కువైపోతుంది. సో మట్టి విగ్రహాలే వాడాలి. ఫ్యూచర్లో అందరం కూడా మన ఫ్యూచర్ చాలా ముఖ్యం, మన హెల్త్ కాన్షియస్ చాలా ముఖ్యం కాబట్టి మట్టి విగ్రహాలే వాడాలి అని చెప్పేసి భవిష్యత్తులో తెలియజేసుకుంటున్నాం. సో, ఇది పరిస్థితి. సో, రానున్న రోజుల్లో భావితరాలకు మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం? సో, ఇలాంటి పీఓపీ గణపతులు కానీ ఇలాంటి కాలుష్య రకాలైనటువంటి కెమికల్స్ కలిగినటువంటి గణపతుల్ని నెలకొల్పకుండా కేవలం మట్టి విగ్రహాలని నెలకొల్పి అలాగే మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించి పూజిస్తే ప్రకృతికి ఎలాంటి హాని జరగదు, ఇటు మనకు కూడా ఎంతో కొంత మనం కూడా ప్రకృతికి మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ వేణుతో విజయ్, RTV హైదరాబాద్ నుంచి.